హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎం మదర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మీతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. దీనికోసం అయితే ముందుగా నేను ఎంటీఆర్ వాళ్ళది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను, ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అనేది మనం మెజర్మెంట్స్, షుగర్ ఎంత యూజ్ చేయాలి మొత్తం పర్ఫెక్ట్గా నోటీస్ చేసి ఉంటుంది. మీరైతే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. దీనికోసం అయితే మనం ముందుగా ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఆ ప్యాకెట్ వేసేసి, నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా అయితే మనం పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకు బాల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అలా అని చెప్పి అసలు గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. స్మూత్గా బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. లోపల ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యేలాగైతే చూసుకోవాలి. అప్పుడే మనకి బాల్స్ చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. అట్లా ఎయిర్ గ్యాప్స్ అయితే ఉండాలి లోపల. మనం ఓపెన్ చేసి చూసినప్పుడు అయితే అప్పుడే మనకి బాల్స్ ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే మనం గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అయితే పిండిని పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత ఓపెన్ చేసి మళ్ళీ పిండిని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ కలపండి. కలిపి చిన్న చిన్న బాల్స్ తీసుకొని పిండిని 2 అరిచేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మనం బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో చేసుకోవాలి. చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితేనే మనకి ఈ మెజర్మెంట్స్తో చేసుకున్నట్టయితేనే, ఈ ట్రిక్స్ యూజ్ చేస్తూ చేసుకుంటేనే మనకనేవి బాల్స్ అనేవి క్రాక్స్ రాకుండా, ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిన పిండిని కూడా ఇలాగే కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా చేసుకొని బాల్స్ అయితే మనం పక్కన పెట్టేసుకొని దీనికోసం అయితే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం గ్యాస్ ఆన్ చేసి ఒక దళసరిగా ఉండే కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ మీద మెజర్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, దాని మీద 900 గ్రామ్స్ ఉంటుంది. అంటే నేను ఇట్లా బౌల్లో మెజర్ చేస్తే నేను తీసుకున్న ఈ సైజ్కి 5 బౌల్స్ వచ్చినాయి. అంటే గ్రామ్స్లో మెజర్ చేస్తే 900 గ్రామ్స్. ఇట్లా నేను తీసుకున్న బౌల్ అయితే 5 బౌల్స్. ఇంకా సేమ్ క్వాంటిటీలో 5 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం షుగర్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి షుగరు వాటరు మిక్స్ అయ్యేటట్టయితే చూసుకోవాలి. 2 సిమ్లోనే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే తీగ పాకం అయితే మనకు రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి తీగ పాకం రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. నా దగ్గర అది లేదు, అందుకని యాలకులను దంచేసైనా వేసేసుకోవచ్చు. ఇలా అయితే పాకం రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని కింద పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారేలోపు మనమైతే బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని బాల్ ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయొద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్ వేస్తే ఏంటంటే మొత్తం ఒకేసారి మాడిపోతాయి, లోపల అనేవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. బాల్స్ ఇట్లా కంప్లీట్గా మొత్తం వేసేసిన తర్వాత గ్యాస్ అనేది మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని అప్పుడు ఇలా అడుగు నుంచి మొత్తం కదిపిస్తూ మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా అయితే మనం బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మనం తీసుకొని ఒక కంటైనర్లో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనమైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ బాల్స్ని అనేది వేసేసుకొని మూత పెట్టేసి 1 అవర్ అట్లా వదిలేసేయాలి. ఆఫ్టర్ 1 అవర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా స్పాంజీగా మొత్తం పాకం అంతా బాల్స్కి అబ్జర్వ్ చేసేసి మంచిగా స్పాంజీ గులాబ్ జామ్స్ అనేవి మనం రెడీ చేసేసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం